హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బర్త్డే ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఇలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి క్రియేట్ నౌ పై క్లిక్ చేయండి. తర్వాత 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీనికి నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజెస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం పైకి ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అయితే పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. సో ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి దాన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా ఇమేజ్ మీరు ఎక్కడ వరకు అయితే సెట్ చేసుకుని పెట్టుకున్నారో అక్కడ వరకు ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్ ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నార్మల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తాను. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ ఇమేజ్నే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మేజిక్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోడింగ్ అనేది తీసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో చూడండి. సో చూసారు కదా, ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఈ 3 డాట్ పై ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. అది మీ ఇమేజ్ బట్టి ఉంటుంది, సో మీకు నచ్చినంత మీరు పెంచుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రొటేట్ అనేది అవుతుంది. సో ఇట్లా చూస్తున్నారు కదా, చాలా మంచి లుక్ అనేది అవుతుంది, చాలా మంచి లుక్గా యాడ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ పై క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత దీన్ని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ AA ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. పైకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి షాడోని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. సో దాని తర్వాత కొంచెం జూమ్ అనేది ఇట్లా చేసుకోండి మీకు నచ్చినంత. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే టెక్స్ట్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. 3 డాట్ ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్. సో డూప్లికేట్ అయిపోయిన తర్వాత దీన్ని కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. సో నేను ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. సో ఓకే పై క్లిక్ చేసాను, చూసారు కదా, నేమ్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూసారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఒక ఫ్లవర్ ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి
ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తుందన్నమాట. సో ఇట్లా రిమూవ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని చిన్నగా ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని రైట్ సైడ్కి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కొంచెం జరిపేసి లెఫ్ట్ సైడ్కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. ఫైనల్గా ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక బటర్ఫ్లై ఇమేజ్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేయర్ మీడియా. సో దాని తర్వాత మీరు ఎక్కడైతే ఇమేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, బటర్ఫ్లై ఇమేజ్ అనమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని మీ పేరు ఎక్కడైతే ఉందో మీ నేమ్ అనేది ఉంటుంది కదా, సో దాని కింద ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, రొటేట్ చేసుకోండి ఇట్లా. సో ఇట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చండి. మీకు కావాలంటే ఇంకా దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది, చూస్తుంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు ఈ యారో మార్క్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకున్నారనుకోండి, అది వీడియో రూపంలో సేవ్ అవుతుంది. మనం ఇమేజ్గా చేస్తున్నాం కనుక ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకున్నాం కనుక ఇక్కడ 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thanks for watching. Have a nice day.